హలో ఫ్రెండ్స్, నా పేరు శారద, సీనియర్ ఆప్టోమెట్రిస్ట్, రిషి ఐ క్లినిక్ అండ్ ఆప్టికల్స్ చేరా. ఈరోజు నేను చాలా ముఖ్యమైన విషయం, కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏదైనా సైట్ కానీ వేరే ఏ ప్రాబ్లం అయినా ఉన్నప్పుడు నెగ్లెక్ట్ చేస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయనేది తెలియజేయబోతున్నాను. నేను చాలామంది చూశానండి, పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా. చిన్నపిల్లలకి ప్రాబ్లం ఉంది, సైట్ ఉంది, గ్లాసెస్ వాడాలి అని చెప్పినప్పుడు పెద్దవాళ్ళు నెగ్లెక్ట్ చేస్తారు. ఇప్పటి నుంచే గ్లాసెస్ అవసరం లేదు, కనబడుతుందిలే అని. చిన్నపిల్లలు అంటే 10 ఇయర్స్ 15 ఇయర్స్ అలా. పెద్దవాళ్ళకి అంటే శుక్లం కానీ లేకపోతే కంటి పైపుర టెరిజియం అంటారు, శుక్లం క్యాట్రాక్ట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని పెద్దవాళ్ళకి చెప్పినప్పుడు పిల్లలు పట్టించుకోరు. ఇది నేను చాలా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. స్కూల్లో హై క్యాంప్ చేశానండి. చిన్న పిల్లగాడు, ఒక అబ్బాయి 9th క్లాస్. తనకి ఒక ఐ కంప్లీట్లీ నార్మల్ 0 నెంబర్ ఉంది, ఇంకో ఐలో -9 నెంబర్. -9 నెంబర్ అంటే చిన్న నెంబర్ ఏం కాదు, చాలా హై పవరే. తనకి ఒక ఐ నార్మల్ ఉండడం వల్ల 2 కళ్ళతో చూసినప్పుడు ఈ కెన్ సర్వైవ్, తనకి కనబడుతుంది. అదే ఒక కన్ను మూసి చూస్తే ఇంకో కన్ను ఏం కనబడదు. అలా వదిలేస్తే ఏమవుతుంది అంటే ఉన్న కన్ను విజన్ తగ్గిపోతుంది, ఈ కన్ను పైన కూడా స్ట్రెస్ పడుతుంది. 0.5 0.75 ఇలా ఉంటే ఏం కాదండి. -9 నెంబర్ అనేది చిన్న నెంబర్ కాదు. అది ఎవరైనా సరే పేరెంట్స్ తెలుసుకోవాల్సింది. పిల్లల్లో సైట్ ఉంది అని చెప్పినప్పుడు మీకు ఒక దగ్గర డౌట్ ఉంటే ఇంకొక దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించండి, సెకండ్ ఒపీనియన్ తీసుకోండి. కాకపోతే పిల్లలకి ఏదైనా ఐ ప్రాబ్లం ఉంది అని చెప్పినప్పుడు నెగ్లెక్ట్ చేయకండి. ఇంకోటి, పెద్దవాళ్ళు అలా నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది అంటే పిల్లలకి తర్వాత విజన్ అనేది తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అది గ్లాసెస్ పెట్టినా కూడా రాదు, ఎంతవరకు కనబడాలో అంతవరకు, ఒక 2-3 లైన్స్ వరకే కనబడుతుంది. కంప్లీట్లీ నార్మల్ విజన్ అనేది రాదు. సో కంపల్సరీ కొంచెం సైట్ ఉంది, గ్లాసెస్ కంపల్సరీ వాడాల్సిన సైట్ ఉంది అన్నప్పుడు మాత్రం కంపల్సరీ పెట్టుకోవాలి. లేదు నార్మల్గానే ఉంది, వాడకపోయినా పెద్ద ప్రాబ్లం రాదు అన్నప్పుడు మీరు పెట్టుకోకపోయినా ఏం కాదండి. నార్మల్గా సైటు ఒక 3 ఉంది, 2 ఉంది, ఇలా ఉంది అని చెప్పినప్పుడు మాత్రం కంపల్సరీ గ్లాసెస్ పెట్టుకోవాలి. మీరు కోఆపరేట్ చేయాలి. ఏం కాదు, వాళ్ళు ఏమంటారు వీళ్ళు ఏమంటారు అని ఎప్పుడు అనుకోవద్దు. ఐ కండిషన్, సైట్ అనేది కూడా ఒక హెల్త్ కండిషనే. ఐస్ కూడా మనకు చాలా ముఖ్యం, అది అందరికీ తెలుసు. ఇంకోటి, పెద్దవాళ్ళలో క్యాట్రాక్ట్, శుక్లం అంటారు, టెరిజియం, కంటి పైపొర, ఇలా కళ్ళలో దుమ్ము పడడం వల్ల కంటిలో ఎర్ర కావడం, కంటి పైపొర ఉంటుంది ఇక్కడ ఇమేజ్లో చూపిస్తున్న విధంగా దుమ్ము పడడం, ఇలాంటివి అయినప్పుడు టెరిజియం, ఈ పొర తీసేసుకోవాలి. ఇది మొత్తం నల్లగుడ్డు మీదకి వచ్చేంత వరకు కూడా కొందరు తీసేయించుకోరు. అది చెప్తే కూడా ఏం కాదు, డ్రాప్స్ ఇవ్వండి మేడం, గ్లాసెస్ ఇవ్వండి మేడం అని అంటారు. దాంతో ఉపయోగం ఏం లేదండి. అది స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు గ్లాసెస్ వాడినా డ్రాప్స్ వాడినా ఎక్కువ ఇంక్రీజ్ అవ్వకుండా ఉంటుంది, చాలా టైం తీసుకుంటుంది. మీరు మొత్తం ఐస్ పైన నల్లగుడ్డు పైన వచ్చేంత వరకు కూడా కొందరు సర్జరీ చేయించుకోరు. అప్పుడు చేయించుకున్నా మీకు ఉపయోగం ఏంటంటే ఉపయోగం పెద్దగా ఉండదు, మచ్చ పడిపోతుంది నల్లగుడ్డు పైన. ఇంకోటి, క్యాట్రాక్ట్, శుక్లం అంటారు. మనకి భయపడితే లెన్స్ ఉంటుంది, అది క్లౌడీ అయిపోతే దాన్ని తీసేసి మళ్ళీ లెన్స్ వేస్తారు, అది క్యాట్రాక్ట్ సర్జరీ. క్యాట్రాక్ట్ మొత్తం లోపల లెన్స్ ముదిరిపోయిన తర్వాత ఇంకా కొందరు కూడా సర్జరీ చేయించుకోరు. అలా చేయించుకునే పక్షంలో ఏమవుతుందంటే ఆ లెన్స్ అనేది, మనకు భయపడితే వచ్చే లెన్స్ అనేది లోపల పగిలిపోతే కన్నుకు సీరియస్ కండిషన్ అనేది వస్తుంది. నార్మల్ కండిషన్, కొందరికి చేయితే కూడా ఏం తెలియదు, అలాంటి కండిషన్లో వస్తారు. వాళ్ళకి షుగర్ ఉంటుంది, బీపీ ఉంటుంది, లోపల నర్వ్ అంటే లోపల రెటినా అంటారు, అది ఎలా ఉంటుందో కూడా తెలియదు. అలాంటి కండిషన్లో వస్తారు. సర్జరీ చేస్తే ఎంతవరకు కనబడుతుందో అనేది కూడా ఎవరు చెప్పలేరు. సో ఏదైనా ప్రాబ్లం ఉంది, ఐ ప్రాబ్లం ఉంది, కొంచెం ప్రాబ్లం ఉంది అన్నప్పుడు షుగర్ బీపీ ఉన్న వాళ్ళు ఎస్పెషల్లీ చాలామందికి ఇంకా తెలియట్లేదు. షుగర్ బీపీ, బాడీలో వేరే హెల్త్ కండిషన్స్ ఏదైనా ఉంటే ఐకి రిలేటెడ్ ఉంటుందని చాలామందికి తెలియదు. ఇది అందరూ తెలుసుకోవాలి. తెలియకపోతే మీ ఇంట్లో పెద్దవాళ్ళకి ఎవరికైనా షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, లైక్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏది ఉన్నా కూడా ఒక్కసారి ఐ చెకప్ చేయించాలండి. ఇది చాలా మ్యాండేటరీ. ఇది ఇంకా ఎవరికి ఈ జనరేషన్లో కూడా ఎవరికి తెలియట్లేదు. షుగర్ ఉన్న వాళ్ళు ఎవ్రీ 1 year వన్స్, అంటే ప్రతి సంవత్సరానికి లేకపోతే ఏమైనా ఇబ్బంది ఉన్నప్పుడు కంపల్సరీ ఐ చెకప్, కంప్లీట్ ఐ చెకప్ అనేది చేయించుకోవాలి. ఇది చాలా మ్యాండేటరీ. ఇంకోటి, కొందరు షుగర్ లాంగ్ టర్మ్ 20 years 25 years బ్యాక్ నుంచి ఉన్న వాళ్ళు కూడా అట్లీస్ట్ ఒక్కసారి ఐ చెకప్ కూడా చేయించుకోవట్లేదు. తర్వాత మొత్తం కంటిలో నరం డ్యామేజ్ అయిన తర్వాత వస్తారు, అప్పుడు ఏమీ చేయలేమండి. సో అన్నిటికన్నా కన్ను అనేది ముఖ్యం. కాబట్టి ఏదైనా ఐ ప్రాబ్లం ఉంది అని ఐ స్పెషలిస్ట్ లేకపోతే డాక్టర్ చెప్పినప్పుడు మీకు డౌట్ ఉంటే సెకండ్ ఒపీనియన్ అనేది తీసుకోండి. కాకపోతే కంపల్సరీ ఐ చెకప్ అనేది చేయించుకోవాలి ప్రాబ్లం ఉన్నవాళ్ళు.
సర్వేంద్రియానం నయనం ప్రధానం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ with your friends.